హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో మనము జీరో గ్రూప్ మూలకాలు గురించి తెలుసుకుందాం. వీటిని ఆదర్శ వాయువులను కూడా అంటారు. జీరో గ్రూప్ ఎలిమెంట్స్ ఆర్ నోబుల్ గ్యాసెస్, వీటిని నోబుల్ గ్యాసెస్ అని కూడా అంటారు, ఆదర్శ వాయువులు. అయితే వీటి యొక్క ధర్మాలు చూద్దాము. అదేవిధంగా వాటి యొక్క సమ్మేళనాలు, బంధము, అందులో బంధ విధానము అవన్నీ కూడా చూద్దాం. సమ్మేళనాల యొక్క నిర్మాణాలు, జినాన్ హాలైడ్లు, జినాన్ ఆక్సైడ్ల యొక్క నిర్మాణాలు, అలాగే వాటి బంధ స్వభావము అవన్నీ చూద్దాం. ఇందులో జీరో గ్రూప్ మూలకాలంటే ముఖ్యంగా ఇవి హీలియంతో ప్రారంభమవుతాయి. హీలియం, నియాన్, ఆర్గాన్, క్రిప్టాన్, జీనాన్, రేడాన్, ఈ విధంగా ఉంటాయి అన్నట్టు. ఇవన్నీ కూడా ఈ మొత్తం మూలకాలని ఆదర్శ వాయువులు అంటారు. జీరో గ్రూప్ ఎలిమెంట్స్, దీస్ ఆర్ జీరో గ్రూప్ ఎలిమెంట్స్. సో ఇందులో హీలియం మొదటగా ఉంటుంది. ది ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఈజ్ 1s2. దీని ఎలక్ట్రాన్ విన్యాసము 1s2. నియాన్ యొక్క ఎలక్ట్రాన్ విన్యాసము 2s2. బాహ్య కర్పర ఎలక్ట్రాన్ విన్యాసము, అవుటర్ ఆర్బిటల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఈజ్ 2s2 2p6. వేరాజ్ ఆర్గన్ యొక్క బాహ్య కర్పర ఎలక్ట్రాన్ విన్యాసము 3s2 3p6. క్రిప్టాన్ 4s2 4p6. జీనాన్ 5s2 5p6. ఇక్కడ ఈ విధంగా ఉంటుంది. సో ఇవన్నింటిలో రేడాన్లో కూడా చూస్తే మీరు రేడాన్ యొక్క ఎలక్ట్రాన్ విన్యాసము 6s2 6p6. అయితే వీటన్నింటిలో చూస్తే మనకి ఏమర్థమవుతుంది? ఈ ఔటర్ ఆర్బిటల్ బాహ్య కర్పరం అనేది సంపూర్తిగా నిండి ఉంటుంది. బాహ్య కర్పరము సంపూర్తిగా నిండిపోయి ఉంది 1s2. ఇందులో నియాన్లో కూడా చూడండి 2s2 2p6, 3s2 3p6 ఆర్గాన్లో. ఈ విధంగా ప్రతి మూలకంలోనూ బాహ్య కర్పరం అనేది సంపూర్తిగా నిండిపోయి ఉంటుంది. అంటే ఇవి బంధం ఏర్పరచడానికి వీలుగా లేవు. అంటే కనీసము బంధం ఏర్పరచాలంటే బాహ్య కర్పరము ఎలక్ట్రాన్ స్వీకరించగలిగేలాగా ఉండాలి, లేదా ఎలక్ట్రాన్లను దానం చేయగలిగేలాగా ఉండాలి. ఏదైనా ఒక స్వభావం అనేది ఉంటే, అంటే ఎలక్ట్రాన్లను స్వీకరించే స్వభావము లేదా ఎలక్ట్రాన్లను దానం చేసే స్వభావము, రెండింటిలో ఏది ఉన్నా కూడా అది బంధాలను ఏర్పరచగలదు. కానీ ఈ మూలకాలన్నింటిలో కూడా మీరు సరిగా గమనించినట్లయితే, బాహ్య కర్పర ఎలక్ట్రాన్ విన్యాసం చూసినట్లయితే వీటిలో కర్పరం అనేది సంపూర్తిగా నిండిపోయి ఉంది. అంటే ఇక్కడ ఖాళీ ఆర్బిటాళ్ళు లేవు, బాహ్య కర్పరంలో ఖాళీ ఆర్బిటాళ్ళు లేవు. కాబట్టి ఇవి ఎలక్ట్రాన్లను స్వీకరించడానికి వీలుగా ఉండదు. అలాగే ఇక్కడ సంపూర్తిగా ఒక స్థిర విన్యాసము, ఈ ఎలక్ట్రాన్ విన్యాసము స్థిరత్వాన్ని ఇస్తుంది, సంపూర్తిగా నిండిన ఎలక్ట్రాన్ విన్యాసం. కాబట్టి ఎలక్ట్రాన్లు కోల్పోవడం అనేది కూడా దీని ద్వారా జరగదు. అంటే ఈ మూలకాలు, ఈ జీరో గ్రూప్ ఎలిమెంట్స్ అనేవి చర్యలో పాల్గొనాలంటే చాలా కష్టము. అంత సులువుగా ఇవి చర్యలో పాల్గొనలేవు. అందుకే వీటన్నింటిని కూడా హీలియం, నియాన్, ఆర్గాన్, క్రిప్టాన్, జినాన్, రేడాన్, వీటన్నింటిని కూడా జడవాయువులు అంటారు, ఇనర్ట్ గ్యాసెస్. ఎందుకంటే వీటి చర్యాత్మకత చాలా తక్కువగా ఉంటుంది. సాధారణ ఉష్ణోగ్రత అలాగే పీడనాల వద్ద ఇవన్నీ కూడా వాయువులుగా ఉంటాయి. These are all gases under the ordinary conditions of temperature and pressure. అలాగే ఇక్కడ ఇవన్నీ కూడా ఇక్కడ అంటే వాటి ద్రావణీయత అనేది నీటిలో స్వల్పంగా వీటికి ద్రావణీయతను కలిగి ఉంటాయి. హీలియం నుండి రేడాన్కి వచ్చిన కొద్దీ ద్రావణీయత అనేది పెరుగుతుంది. ఈ జడవాయువులను ద్రావణిగా మార్చడము అంటే లిక్విఫాక్షన్ అనేది చాలా కష్టము. జడవాయువుల యొక్క లిక్విఫాక్షన్, వీటిని ద్రవాలుగా మార్చడము, ద్రవీభవనం అనేది చాలా కష్టమైన విషయము. ఎందుకంటే ఈ జడవాయువుల్లో ఆ మూలకాలు లేదా పరమాణువుల మధ్య ఇక్కడ ఆకర్షణ శక్తులు, వాండర్వాల్ ఆకర్షణ శక్తులు చాలా వీక్గా ఉంటాయి, చాలా తక్కువగా ఉంటాయి. అందుకని వీటిని దగ్గరగా చేర్చే అణువుల దగ్గరగా చేరినప్పుడు అప్పుడు వాయువు అనేది
ద్రవంగా మారుతుంది. అంటే ఈ ఈ వాయువు ద్రవంగా మారాలంటే చాలా కష్టం. ఎందుకంటే అణువుల మధ్య ఎటువంటి అణువులు లేదా మూలకం అనవచ్చు, ఇక్కడ మూలకాల మధ్య ఎటువంటి ఆకర్షణ బలాలు అనేవి లేవు, లేదా చాలా పాక్షికమైనటువంటి వాండర్వాల్ ఆకర్షణలు అనేవి కలిగి ఉంటాయి, లేదా తక్కువ వాండర్వాల్ ఆకర్షణలు అనేవి ఉంటాయి. అందువలన ఇంత అధిక క్రిటికల్ టెంపరేచర్ అంటాం కదా, అంత క్రిటికల్ టెంపరేచర్ ఎంత అధికంగా ఉన్నా అంటే ఎంత తక్కువ తగ్గించినా కూడా వీటిని ద్రవీభవనం చేయడం అనేది సాధ్యం కాదు. నెక్స్ట్ మనము జీనాన్ యొక్క సమ్మేళనాలు చూద్దాం. ఈ వీటన్నింటిలో కూడా కొద్దిగా సమ్మేళనాలను ఏర్పరచగలిగే గుణం ఉన్నటువంటి మూలకము జీనాన్. కాబట్టి అంటే మనము ప్రకృతిలో ఎక్కువగా మనం చూడగలిగేటువంటి సమ్మేళనాలు కేవలము ఈ జీనాన్ మాత్రమే ఏర్పరచగలుగుతుంది వీటన్నింటిలో కూడా. కాబట్టి మనం నెక్స్ట్ చదవబోయేవన్నీ కూడా జీనాన్కి సంబంధించిన మూలకాలు ఉంటాయి, వాటి నిర్మాణాలు ఉంటాయి, వాటి చర్యాత్మకత అనేది మనము చూడడం జరుగుతుంది. ఎందుకంటే ఈ జీనాన్ ముఖ్యంగా దీనికి కారణం ఏంటి మరి, జీనాన్ అంటే వీటన్నిటితో పోల్చినప్పుడు ఈ జీనాన్ అనేది బంధాలను ఏర్పరిచి సమ్మేళనాలను రకరకాల ఆక్సైడ్లు హ్యాలైడ్లను ఏర్పరచడానికి కారణం ఏంటంటే ఈ జీనాన్ యొక్క అయోనైజేషన్ పొటెన్షియల్ విలువ మిగతా జీరో గ్రూపు మూలకాల కంటే తక్కువగా ఉంటుంది. అయోనైజేషన్ పొటెన్షియల్ విలువ తక్కువగా ఉండడం వలన ఇది ఎలక్ట్రాన్ని కోల్పోయి జీనాన్ హ్యాలైడ్లు జీనాన్ ఆక్సైడ్లను ఏర్పరచగలదు. అంటే మిగతా వాటితో పోల్చినప్పుడు మాత్రమే, అంటే మన ఈ ఆవర్తన పట్టికలో ఇతర మూలకాలతో మనం పోల్చట్లేదు జీనాన్ని, కేవలము ఇందులో పోల్చినప్పుడు జీనాన్కి అన్నింటికంటే కూడా తక్కువ అయోనైజేషన్ పొటెన్షియల్ విలువ ఉంటుంది. కాబట్టి ఇది కొంచెం సమ్మేళనాలను ఏర్పరచగలదు. కాబట్టి అంటే ముఖ్యంగా వేటితో అంటే దీనికి ఐపీ విలువ ఎక్కువ, అయోనైజేషన్ పొటెన్షియల్ విలువ చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి ఇది రుణ విద్యుతాత్మకత ఎక్కువ ఉన్నటువంటి మూలకాలతో ఇది చర్యలో పాల్గొనగలదు. అంటే ఉదాహరణకి ఫ్లోరిన్, ఆక్సిజన్ ఆక్సైడ్స్ ఏర్పరుస్తుంది. జీనాన్ హ్యాలైడ్లు అంటే ముఖ్యంగా మనము ఈ జీనాన్ ఫ్లోరైడ్లు అవి చూడడం జరుగుతుంది. కాబట్టి ఈ ఫ్లోరిన్, ఆక్సిజన్, క్లోరిన్ వంటి రుణ విద్యుతాత్మకత అధికంగా కలిగినటువంటి మూలకాలతో ఈ జీనాన్ అనేది ఈ చర్య అంటే ఒక బంధాన్ని ఏర్పరిచి అది సమ్మేళనాలను ఏర్పరచగలదు. కాబట్టి ఇప్పుడు మనం ఒకసారి జీనాన్ యొక్క ఏమేమి సమ్మేళనాలను ఏర్పరచగలదు కొన్నింటిని చూద్దాం. ఓకే, XeF2, XeF4, XeF6 అంటే ఫ్లోరైడ్లు చూస్తున్నాము, జీనాన్ ఫ్లోరైడ్లు, XeF8. అదే జీనాన్ ఆక్సీఫ్లోరైడ్లను చూసినట్లయితే అవి XeOF2. జీనాన్ ఇప్పుడు నేను రాసేవన్నీ కూడా జీనాన్ ఆక్సీఫ్లోరైడ్లు, XeO2F2. వీటి నిర్మాణాలు చర్యాత్మకత చూద్దాం మనం. XeOF4. ఇవన్నీ కూడా జీనాన్ ఆక్సీఫ్లోరైడ్లు. అదే జీనాన్ ఆక్సైడ్లు తీసుకున్నట్లయితే జీనాన్ ఆక్సైడ్లు రెండు చదువుతాం మనము, XeO3 అలాగే XeO4. ఈ విధంగా ఉంటాయి అన్నట్టు. సో ఇవన్నీ కూడా జీనాన్ ఫ్లోరైడ్లు, ఇవి ఈ మూడు జీనాన్ ఆక్సీఫ్లోరైడ్లు, ఇవి జీనాన్ ఆక్సైడ్లు. నెక్స్ట్ మనము ఈ జీనాన్ యొక్క మూలకాల బంధ స్వభావము అలాగే వాటి చర్యాత్మకత, కొన్ని తయారీ విధానాలు కూడా చూద్దాం. ముందుగా ఫస్ట్ మనము XeF2 గురించి చూద్దాం. XeF2 దీన్ని జీనాన్ డైఫ్లోరైడ్ అంటారు. జీనాన్ డైఫ్లోరైడ్ దీన్ని తయారు చేయాలంటే ముందుగా ఈ జీనాన్తో ఫ్లోరిన్ యొక్క చర్య, అంటే ఈ ఫ్లోరిన్ జీనాన్ని మెర్క్యూరీ సమక్షంలో కలిపినప్పుడు మెర్క్యూరీ వాయువు Hg వేపర్ మెర్క్యూరీ వాయువు సమక్షంలో ఈ రెండింటిని కలిపినప్పుడు మనకి XeF2 జీనాన్ డైఫ్లోరైడ్ అనేది లభిస్తుంది. అలాగే మనము ఈ జీనాను ఫ్లోరిన్ యొక్క మిశ్రమాన్ని, అంటే ఈ పద్ధతి కావచ్చు లేదా జీనాన్ మరియు ఫ్లోరిన్ యొక్క మిశ్రమాన్ని 2:1 రేషియోలో, అంటే ఇది 2 అయితే ఇది 1, 2:1 నిష్పత్తిలో ఒక నికెల్ ట్యూబ్ ద్వారా పంపించి వేడి చేసినప్పుడు మనకి జీనాన్ డైఫ్లోరైడ్ ఏర్పడుతుంది. నికెల్ ట్యూబ్ అన్నట్టు ఇక్కడ.
వేడి చేయాలి ఒక 400 డిగ్రీ సెంటీగ్రేడ్ వరకు. అప్పుడు జీనాన్ డైఫ్లోరైడ్ అనేది లభిస్తుంది. ఓకే, ఇప్పుడు మరి జీనాన్ డైఫ్లోరైడ్ యొక్క నిర్మాణం ఏంటో చూద్దాం. జీనాన్ డైఫ్లోరైడ్ ముఖ్యంగా ఇందులో జీనాన్ యొక్క బాహ్యకర్పర ఎలక్ట్రాన్ విన్యాసం ఏంటంటే జీనాన్ మనకు తెలుసు కదా, బాహ్యకర్పర ఎలక్ట్రాన్ విన్యాసము 5s2 5p6. అయితే ఇందులో ఒక 5d0 అనే ఆర్బిటాల్ కూడా ఉంటుంది 5వ లెవెల్లో 5d0. అయితే ఇప్పుడు ఏమవుతుందంటే ఇందులో ముందుగా అంటే XeF2 ఏర్పడేటప్పుడు జీనాన్లో ఈ 5p ఆర్బిటాల్లోని ఒక ఎలక్ట్రాను ఉత్తేజితం చెంది 5d ఆర్బిటాల్లోకి ప్రవేశిస్తుంది. దాని ద్వారా మనకి ఏమొస్తుందంటే 5s2 5p5 5d1 ఎలక్ట్రాన్ విన్యాసం అనేది ఏర్పడుతుంది. ఏర్పడి ఆ తర్వాత ఇక్కడ 5s2 అలాగే ఉంటుంది. ఇక్కడ 5s2 ఇందులో 2 ఎలక్ట్రాన్లు 5p5లో అంటే ఇక్కడ 2 ఎలక్ట్రాన్లు, ఇందులో ఒకటి 5d అంటే ఇందులోకి ఒక ఎలక్ట్రాన్ ఉత్తేజితం చెందింది కాబట్టి ఇక్కడ ఒక ఎలక్ట్రాన్ ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది మనకి d ఆర్బిటాల్లో ఒక ఒంటరి ఎలక్ట్రాన్ 5p5లో కూడా ఒక ఒంటరి ఎలక్ట్రాన్ ఉంటుంది. ఈ స్థితిలో ఒక 5s ఆర్బిటాలు 3 5p ఆర్బిటాలు అలాగే ఒక 5d ఆర్బిటాల్, ఒక 5s ఆర్బిటాల్ 3 5p ఆర్బిటాలు అలాగే ఒక 5d ఆర్బిటాల్ ఇవన్నీ కూడా కలిసి sp3d సంకరీకరణంలో పాల్గొనడం జరుగుతుంది. sp3d ఈ విధంగా సంకరీకరణం చెందిన తర్వాత ఇక్కడ ఎన్ని సంకర ఆర్బిటాలు ఏర్పడతాయి? 5 సంకర ఆర్బిటాలు ఏర్పడతాయి. ఈ సంకర ఆర్బిటాలలో ఆర్బిటాల్ అనేవి ఒక ట్రైగోనల్ బైపిరమిడ్ ఆకృతిలో విస్తరించి ఉంటాయి. ఈ 5 ఆర్బిటాలలో 3 మనం చూసినట్లయితే ఇక్కడ 3 ఆర్బిటాలలో జంట ఎలక్ట్రాన్లు ఉన్నాయి, 2 ఆర్బిటాలలో ఒంటరి ఎలక్ట్రాన్లు ఉన్నాయి. జంట ఎలక్ట్రాన్లు ఉన్నటువంటి ఆర్బిటాలు ఇవి బంధ ఏర్పాటులో పాల్గొనవు. కేవలము ఒంటరి ఎలక్ట్రాన్ ఉన్నటువంటి sp3d సంకర ఆర్బిటాలు మాత్రమే బంధము ఏర్పరచుటలో ఉపయోగపడతాయి. కాబట్టి ఇప్పుడు దీని నిర్మాణం మొత్తానికి ఏ విధంగా వస్తుందంటే ఇక్కడ రాస్తాను చూడండి. XE మనకి ఆర్బిటాల్లో ఏ విధంగా ఉంటాయి? ఈ విధంగా ట్రైగోనల్ బైపిరమిడ్. ఇది ఒక ట్రైగోనల్ బైపిరమిడ్ అంటే పైన ఒకటి కింద ఒకటి వస్తుంది. సో ఇక్కడ ఎలక్ట్రాన్లు ఉంటాయి, జంట ఎలక్ట్రాన్లు. కానీ ఒంటరి ఎలక్ట్రాన్లు ఉన్నటువంటి ఆర్బిటాల్లో బంధ ఏర్పాటులో ఉపయోగపడతాయి ఒంటరి ఎలక్ట్రాన్లు ఉన్నటువంటి ఆర్బిటాలు. దీనివలన ఇక్కడ ఏం ఏర్పడుతుంది? ఈ విధంగా అంటే ఇక్కడ యాక్చువల్గా ఆర్బిటాలు ట్రైగోనల్ బైపిరమిడల్ ఆకృతిలో విస్తరించి ఉన్నప్పటికీ కేవలం ఇక్కడ 2 బంధాలు ఏర్పడతాయి కాబట్టి ఇప్పుడు ఇది ఒక రేఖీయ నిర్మాణాన్ని కలిగి ఉంటుంది. కాబట్టి ఇక్కడ సంకరీకరణం అనేది ఏంటి? sp3d సంకరీకరణము sp3d. అలాగే రేఖీయ నిర్మాణము లీనియర్ రేఖీయ నిర్మాణము. ఇందులో జీనాన్ యొక్క ఆక్సీకరణ స్థితి Xe+2 లేదా +2 అంటాము. ఇది Xe+2 స్థితిలో ఉంటుంది. 2 బంధాలు ఏర్పడతాయి. ఇక్కడ ఒంటరి ఎలక్ట్రాన్ల జంట 3. సో ఈ విధంగా ఉంటుంది ఈ XeF2 యొక్క నిర్మాణము. దీని యొక్క చర్యలు చూద్దాం. ఇక్కడ జీనాన్ డైఫ్లోరైడ్ అనేది నీటిలో కలిసి జీనాన్ని ఏర్పరుస్తుంది. HF అనేది విడుదలవుతుంది. ఇక్కడ ఫస్ట్ వన్ XeF2 ప్లస్ H2O అదే హైడ్రోజన్ గ్యాస్. దీంతో చేసినప్పుడు జీనాన్ ప్లస్ 2HF అనేది వస్తుంది, హైడ్రోజన్ ఫ్లోరైడ్.
ఓకే, నెక్స్ట్ ఇంకొక రియాక్షన్ ఏంటంటే నీటితో చర్య జరిగినప్పుడు ఏం జరుగుతుంది? జీనాన్ డైఫ్లోరైడ్ అనేది నీటితో చర్య జరిపినప్పుడు జీనాను హెచ్ఎఫ్ మరియు ఆక్సిజన్ అనేది ఏర్పడుతుంది. XeF2 ప్లస్ H2O. ఇక్కడ ఎక్స్ట్రా ఏంటంటే ఆక్సిజన్. అయితే బ్యాలెన్సింగ్ చేస్తే ఇక్కడ 2 H2Oలు కావాలి, ఇక్కడ వచ్చేటి ఏంటంటే జీనాను. ఓకే, సో ఇక్కడ నేను కరెక్ట్గా బ్యాలెన్స్డ్గా రాస్తాను. ఓకే, ఇప్పుడు ఇక్కడ చూడండి జీనాన్ XeF2 ప్లస్ 2H2O చేస్తే 2Xe ప్లస్ O2 ప్లస్ 4HF అనేది, అంటే ఇక్కడ మనకు వచ్చేది ఎక్స్ట్రా ఏంటి, అక్కడ హైడ్రోజన్ ఫ్లోరైడ్ వస్తుంది, జీనాన్ ఏర్పడుతుంది హైడ్రోజన్తో చర్యలో, ఇక్కడ నీటితో చర్యలో ఆక్సిజన్ అనేది విడుదలవుతుంది. సో నెక్స్ట్ SO3తో చర్య సల్ఫర్ ట్రైఆక్సైడ్తో XeF2 ప్లస్ 2SO3 sulfur trioxide gives rise to xenon plus S2O6F2 ఇది ఏర్పడుతుంది. ఓకే, సో ఈ విధంగా ఉంటాయి, కొన్ని చర్యలు చూసాము. నెక్స్ట్ ఇక్కడ మనము 10 SbF5 AsF5తో చర్య. నెక్స్ట్ ఏంటంటే XeF2 ప్లస్ యాంటీమోనీ SbF5 గివ్స్ రైజ్ టు, ఇక్కడ ఇది ఒక డిఫరెంట్ కాంపౌండ్ అనేది ఏర్పడుతుంది, అడిషనల్ కాంపౌండ్ XeF2 డాట్ SbF5. నెక్స్ట్ XeF2 ప్లస్ arsenic fluoride AsF5 gives rise to XeF2 plus dot AsF5. ఈ విధంగా జీనాన్ డైఫ్లోరైడ్ అనేది చర్యలో పాల్గొంటుంది. నెక్స్ట్ సమ్మేళనం ఏంటంటే జీనాన్ టెట్రాఫ్లోరైడ్. XeF4 జీనాన్ టెట్రాఫ్లోరైడ్. ఈ జీనాన్ టెట్రాఫ్లోరైడ్ కూడా దాదాపుగా మనము జీనాన్ డైఫ్లోరైడ్ని తయారు చేసినట్టే చర్య విధానం ఉంటుంది. కాకపోతే ఇక్కడ మనము జీనాను మరియు ఫ్లోరిన్ వాయువుల నిష్పత్తి భిన్నంగా ఉంటుంది. అక్కడ 2:1 తీసుకుంటే ఇక్కడ 1:5 తీసుకుంటాం. అంటే జీనాన్ ప్లస్ 2 ఫ్లోరిన్, అంటే ఇక్కడ ఏంటంటే ఇక్కడ 1 జీనాన్ అయితే 5 ఫ్లోరిన్ అణువులు. ఈ విధంగా రేషియో ఉంటుంది నిష్పత్తి. వాటిని తీసుకొని ఒక నికెల్ ట్యూబ్ ద్వారా పంపిస్తూ 400 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత వద్ద వేడి చేసినప్పుడు అప్పుడు XeF4 అనేది ఏర్పడుతుంది, జీనాన్ టెట్రాఫ్లోరైడ్. రైట్, ఇది తయారీ విధానం. నెక్స్ట్ ఏంటంటే జీనాన్ టెట్రాఫ్లోరైడ్ యొక్క నిర్మాణానికి వచ్చినప్పుడు మనకు ఇందాకే తెలిసింది జీనాన్ యొక్క బాహ్యకర్పర ఎలక్ట్రాన్ విన్యాసం ఏంటి, 5s2 5p6, కానీ 5d0 కూడా ఉంటుంది ఇక్కడ, 5d0. ఇప్పుడు మొదటి ఉద్రిక్త స్థితిలో ఫస్ట్ ఎగ్జైటెడ్ స్టేట్లో మనం ఏం చూసాం ఇంతకుముందు, ఈ p ఆర్బిటాల్ నుండి ఒక ఎలక్ట్రాను ఉత్తేజితం చెంది d ఆర్బిటాల్లోకి ప్రవేశించింది. ఇక్కడ ఈ జీనాన్ టెట్రాఫ్లోరైడ్ యొక్క ఏర్పాటులో మరొక ఎలక్ట్రాన్ కూడా p ఆర్బిటాల్ నుండి, అంటే రెండవ ఉద్రిక్త స్థితిలో సెకండ్ ఎగ్జైటెడ్ స్టేట్లో మరొక ఎలక్ట్రాన్ p ఆర్బిటాల్ నుండి d ఆర్బిటాల్లోకి ప్రవేశిస్తుంది. సో
దానివలన మనకి ఏమి ఏర్పడుతుందంటే ఇక్కడ 5s2 5p4, ఎందుకంటే 2 ఎలక్ట్రాన్లు వెళ్తున్నాయి 5d ఆర్బిటాల్లోకి 5d2. ఇక్కడ మనము కర్పరంలో చూసినట్లయితే ఫస్ట్ ఆర్బిటాల్లో రాస్తాను, మళ్ళీ రాద్దాం ఎలక్ట్రాన్స్. సో ఓకే, ఇక్కడ 5s2 ఆర్బిటల్లో ఇక్కడ ఏ చేంజ్ లేదు, అలాగే ఉంటాయి. ఇందులో 1 2 3 4, సో 2 ఒంటరి ఎలక్ట్రాన్లు ఉంటాయి. ఇక్కడ 2 ఎలక్ట్రాన్లు వచ్చాయి. ఇప్పుడు సంకరీకరణం అనేది జరుగుతుంది. ఇక్కడ ఏ సంకరీకరణం అంటే ఒక s ఆర్బిటాల్, 3 p ఆర్బిటాళ్ళు, అలాగే 2 d ఆర్బిటాలు కలిసి sp3d2 సంకరీకరణంలో పాల్గొంటాయి. ఈ సంకరీకరణంలో పాల్గొనడం వలన 6 సంకర ఆర్బిటాలు ఏర్పడతాయి, 6 హైబ్రిడ్ ఆర్బిటాల్స్. 6 హైబ్రిడ్ ఆర్బిటాల్స్, 6 sp3d2 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ అనేటివి ఏర్పడతాయి. అందులో ఆ 6 ఆర్బిటాలలో 2 ఆర్బిటాలలో 2 sp3d2 ఆర్బిటాలలో ఎలక్ట్రాన్ జంటలు ఉంటాయి. మరి ఈ 4 మిగిలిన 4 sp3d2 హైబ్రిడ్ ఆర్బిటాలలో ఒంటరి ఎలక్ట్రాన్లు ఉంటాయి. ఈ ఒంటరి ఎలక్ట్రాన్లు బంధం ఏర్పరచుటలో ఉపయోగపడతాయి. జంట ఎలక్ట్రాన్లు ఉన్నటువంటి ఆర్బిటాలు బంధం ఏర్పరచుటలో ఉపయోగపడవు. కాబట్టి ఇక్కడ సంకరీకరణం sp3d2 కాబట్టి ఆర్బిటాలు ఆక్టాహెడ్రల్ నిర్మాణంలో విస్తరించి ఉంటాయి. రాద్దాము. ఈ ఆక్టాహెడ్రల్ అంటే ఎలా ఉంటుంది తెలుసు కదా, ఈ విధంగా ఆర్బిటాల్ రాస్తున్నాను. సంకరీకరణం చెందిన తర్వాత అన్ని ఆర్బిటాలకు ఒకేలాంటి నిర్మాణము, శక్తి అనేది ఏర్పడుతుంది. ఇక్కడ రాయడం కరెక్ట్గా రాకపోయినప్పటికీ వాటి నిర్మాణము, శక్తి ఒకే విధంగా ఉంటుందన్నది గుర్తుపెట్టుకోవాలి. ఇది ఆక్టాహెడ్రల్ విధానంలో విస్తరించి ఉంటాయి. ఆక్టాహెడ్రల్ విధానంలో విస్తరించిన ఈ ఆర్బిటాలలో జంట ఎలక్ట్రాన్లు ఉన్నటువంటి ఆర్బిటాల్లో ఒకటి తలానికి పైన, మరొకటి తలానికి కింద ఉంటాయి. మిగిలిన 4 ఆర్బిటాల్లో ఒక స్క్వేర్లో అమరి ఉంటాయి. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇక్కడ మనకి వీటితో ఈ ఆర్బిటాల్లతో, అంటే ఈ ఒంటరి ఎలక్ట్రాన్లు ఉన్నటువంటి ఆర్బిటాల్లో ఫ్లోరిన్ యొక్క p ఆర్బిటాల్లతో అతిపాతం చెంది బంధం అనేది ఏర్పరుస్తాయి. కాబట్టి నేను ఇక్కడ డైరెక్ట్గా అంటే రాస్తున్నాను నిర్మాణము. ఈ విధంగా ఉంటుంది. స్క్వేర్లో ఫ్లోరిన్, ఇది జీనాన్ టెట్రా ఫ్లోరైడ్ యొక్క నిర్మాణము. అంటే ఈ నిర్మాణాన్ని ఏమంటాం ఇప్పుడు మనము? దీన్ని స్క్వేర్ ప్లేనార్ నిర్మాణము, సమతల చతురస్ర నిర్మాణము, స్క్వేర్ ప్లేనార్ నిర్మాణాన్ని కలిగి ఉంటుంది. XeF4 సమతల చతురస్ర నిర్మాణము. ఓకే, ఇందులో సంకరీకరణము sp3d2, 2 ఒంటరి ఎలక్ట్రాన్ జంటలు కలిగినటువంటి sp3d2 సంకర ఆర్బిటాల్ అనేవి కలిగి ఉంటుంది ఈ జీనాన్ టెట్రా ఫ్లోరైడ్. ఓకే, సో ఇక్కడ వీటి చర్యలు చూద్దాం మనం. చర్యల్లో జీనాన్ టెట్రా ఫ్లోరైడ్ హైడ్రోజన్తో ఏ విధంగా చర్యలో పాల్గొంటుంది? XeF4 + 2H2 దీన్ని వేడి చేసినప్పుడు ఒక 130 డిగ్రీస్ సెంటీగ్రేడ్ వేడి చేసినప్పుడు జీనాన్ లభిస్తుంది, జీనాన్ వాయువు వెలువడుతుంది. +4HF. సేమ్ రియాక్షన్ అక్కడ కూడా జీనాన్ డై ఫ్లోరైడ్ కూడా హైడ్రోజన్ వాయువుతో చర్య జరిపినప్పుడు జీనాన్ను విడుదల చేస్తుంది, జీనాన్ వాయువును. నెక్స్ట్, మరి నీటితో జల విశ్లేషణం ద్వారా ఈ జీనాన్ టెట్రాఫ్లోరైడ్ ఏం ఏర్పరుస్తుంది? XeF4, అక్కడేమో ఆక్సిజన్ అనేది విడుదలైంది, ఇక్కడ చూద్దాము. ప్లస్ ఇక్కడ H2O. ఇక్కడ ఏమొస్తుందంటే మనకి ఈ అంటే
తక్కువ నిష్పత్తి తీసుకున్నప్పుడు, నీటిది జీనాన్ టెట్రాఫ్లోరైడ్ది తక్కువ నిష్పత్తిలో తీసుకున్నప్పుడు మనకి జీనాన్ ఆక్సిడైఫ్లోరైడ్ XeOF2 అనేది ఏర్పడుతుంది. దాంతోపాటుగా 2HF హైడ్రోజన్ ఫ్లోరైడ్ అనేది ఏర్పడుతుంది. అదే మనము నీటి అణువులు నిష్పత్తి అధికంగా తీసుకున్నప్పుడు ఇక్కడ XeF4 ప్లస్ ఇక్కడ 12H2O, ఇక్కడ మనకి XeO3 జినాన్ ట్రైఆక్సైడ్ XeO3 అనేది లభిస్తుంది. మిగిలినవి 24HF ప్లస్ జీనాన్ కూడా విడుదలవుతుంది. ఇక్కడ 4 జీనాన్ అణువులు, దాంతోపాటుగా ఆక్సిజన్ కూడా విడుదలవుతుంది 3O2. ఈ విధంగా ఉంటుంది. అంటే మొత్తానికి జీనాన్ టెట్రాఫ్లోరైడ్ యొక్క జల విశ్లేషణ జరిపినప్పుడు జీనాన్ ఆక్సిడైఫ్లోరైడ్ లేదా జీనాన్ ఆక్సిడైఫ్లోరైడ్ అలాగే జీనాన్ ట్రైఆక్సైడ్ యొక్క మిశ్రమము ఏర్పడే అవకాశం ఉంది. రెండు ఏర్పడతాయి. అడిషన్ కాంపౌండ్స్ కూడా ఇక్కడ ఏర్పడతాయి. జీనాన్ డైఫ్లోరైడ్ లాగానే ఇది కూడా అడిషన్ కాంపౌండ్స్ని ఏర్పరుస్తుంది యాంటీమోనీ ఫ్లోరైడ్తో. అంటే ఇక్కడ చర్య చూడండి, XeF4 ప్లస్ SbF5 ఏమొస్తుందంటే ఒక అడిషన్ కాంపౌండ్ XeF4 డాట్ SbF5. ఈ విధంగా అడిషన్ కాంపౌండ్ అనేది ఏర్పడుతుంది. ఈ జీనాన్ టెట్రాఫ్లోరైడ్ అనేది ఇక్కడ సంకలన చర్యల్లో పాల్గొంటుంది ఈథీన్ పైన. ఆ చర్య చూద్దాం. CH2 డబుల్ బాండ్ CH2 ప్లస్ XeF4 gives rise to XeF4 ఇక్కడ ఫ్లోరిన్ అనేది కలుస్తుంది. CH2 ఫ్లోరిన్, ఈ 2 కార్బన్ల వద్ద F. దీంతో పాటుగా మరొక సమ్మేళనం కూడా ఏర్పడుతుంది. అదేంటంటే 2 ఫ్లోరిన్లు ఒకే కార్బన్తో కలవడం, CHF2. ఈ విధంగా ఉండవచ్చు. దీంతో పాటుగా జీనాన్ వాయువు విడుదలవుతుంది. ఇవి జీనాన్ టెట్రాఫ్లోరైడ్ యొక్క చర్యలు. నెక్స్ట్ ఈ మరొక చర్య చూద్దాము. ఆమ్లాలతో HCl వంటి ఆమ్లాలతో జీనాన్ టెట్రాఫ్లోరైడ్ యొక్క చర్య. XeF4 ప్లస్ 4HCl gives rise to 4HF ప్లస్ జీనాన్ వాయువు విడుదలవుతుంది. దాంతోపాటుగా క్లోరిన్ వాయువు 2Cl2. ఈ విధంగా ఆమ్లాలతో చర్య జరిపినప్పుడు HF అనేది ఏర్పడుతుంది, హైడ్రోఫ్లోరిక్ యాసిడ్ అనేది ఏర్పడుతుంది. సో ఇది జీనాన్ టెట్రాఫ్లోరైడ్ యొక్క నిర్మాణము, చర్యాత్మకత. నెక్స్ట్ జీనాన్ హెక్సాఫ్లోరైడ్ చూద్దాం. XeF6 జీనాన్ హెక్సాఫ్లోరైడ్ మనము తయారు చేసే విధానం ఇది కూడా సేమ్ జీనాన్ డైఫ్లోరైడ్, జీనాన్ టెట్రాఫ్లోరైడ్ లాగానే ఇందులో కూడా జీనాన్ వాయువు, ఫ్లోరిన్ వాయువులను నికెల్ ట్యూబ్ ద్వారా పంపించి వేడి చేసినప్పుడు ఏర్పడుతుంది. కాకపోతే నిష్పత్తి అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ నిష్పత్తి జీనాన్ ఫ్లోరిన్ల యొక్క నిష్పత్తి ఎంత అంటే ఈ మెథడ్లో 1:20 ఇంత. అంటే జీనాన్ 20 ఫ్లోరిన్లు అని అర్థం. Xe ప్లస్ 3F2. కాకపోతే దీనికి అధిక ఉష్ణోగ్రతతో పాటుగా కాస్త పీడనాన్ని కూడా ఉపయోగిస్తారు. ఎంత అంటే 50 అట్మాస్ఫియర్ పీడనము ఉపయోగించాల్సి అవసరం ఉంటుంది. సో దీన్ని ఒక 250 డిగ్రీల ఉష్ణోగ్రత సెంటిగ్రేడ్ వరకు వేడి చేసినప్పుడు నికెల్ ట్యూబ్ గుండా పంపినప్పుడు, నికెల్ అనేది ముఖ్యం ఇక్కడ, XeF6 అనేది ఏర్పడుతుంది. సో ఈ చర్య ద్వారా మనము ఏర్పరచవచ్చు.
నెక్స్ట్ ఈ జీనాన్ హెక్సాఫ్లోరైడ్ యొక్క నిర్మాణం. ఇందులో కూడా మళ్ళీ మనం సంకరీకరణం ఏంటి, జీనాన్ యొక్క సంకరీకరణము XE యొక్క సంకరీకరణం అంటున్నాను, జీనాన్ యొక్క బాహ్యకర్పర ఎలక్ట్రాన్ విన్యాసము 5s2 5p6. కాబట్టి ఇప్పుడు 5d అనేది 0నే ఉంటుంది. ఇందులో ఉద్రిక్త స్థితిలో ఎలక్ట్రాన్లు 5p ఆర్బిటాల్ నుండి 5d ఆర్బిటాల్లోకి ప్రవేశిస్తాయి. అయితే ఈ జీనాన్ హెక్సాఫ్లోరైడ్ సమ్మేళనంలో మొత్తంగా 3 ఎలక్ట్రాన్లు 5p ఆర్బిటాల్ నుండి 5d ఆర్బిటాల్లోకి ప్రవేశిస్తాయి. దాని ద్వారా మనకి ఎలక్ట్రాన్ విన్యాసము 5s2 5p3 5d3గా ఏర్పడుతుంది. అప్పుడు మనము దాని ఇక్కడ ఏం జరుగుతుందో చూద్దాం. సో ఇందులో 2 ఎలక్ట్రాన్లు ఈ 5p ఆర్బిటాల్ నుండి 3 ఎలక్ట్రాన్లు వెళ్ళిపోవడం ద్వారా ప్రతి ఆర్బిటాల్లోనూ ఒక ఒంటరి ఎలక్ట్రాన్ ఉంటుంది. 5d ఆర్బిటాల్లో కొత్తగా వచ్చి చేరినటువంటి 3 ఒంటరి ఎలక్ట్రాన్లు 3 ఆర్బిటాలను ఆక్రమిస్తాయి. తర్వాత ఈ ఒక s ఆర్బిటాలు 3 p ఆర్బిటాలు అలాగే ఇక్కడ 3 d ఆర్బిటాలు సంకరీకరణంలో పాల్గొంటాయి. ఇక్కడ దీన్ని sp3d3 సంకరీకరణం అని అంటారు. sp3d3 సంకరీకరణం అనేది జరుగుతుంది. ఈ sp3d3 సంకరీకరణం చెందినటువంటి సంకర ఆర్బిటాలు మొత్తం ఎన్ని ఉంటాయి? 7 ఆర్బిటాలు ఉంటాయి. ఈ 7 సంకర ఆర్బిటాలు ఒక డిస్టార్టెడ్ ఆక్టాహెడ్రన్ అంటాం. నార్మల్ ఆక్టాహెడ్రల్ sp3d2 సంకరీకరణము, దీనికి ఒక డిస్టార్టెడ్ ఆక్టాహెడ్రన్ నిర్మాణం అనేది వస్తుంది దీని వలన. అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ ఆక్టాహెడ్రల్ లాగా ఉండకుండా కొద్దిగా అంటే ఒక దాంట్లో ఒంటరి ఎలక్ట్రాన్ జంట ఉంటుంది. ఆ ఆర్బిటాల్ వలన డిస్టార్టెడ్ ఆక్టాహెడ్రల్ నిర్మాణం అనేది దీనికి ఏర్పడుతుంది. సో నిర్మాణం ఎలా ఉంటుందంటే XE ఇక్కడ ఒంటరి ఎలక్ట్రాన్ జంట ఫ్లోరిన్ 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 ఫ్లోరిన్. సో ఇది ఎలా ఉంటుందంటే ఇక్కడ 5 కార్నర్స్ ఉంటాయి. దీనికి పెంటగాన్ లాగా ఉంటుంది. పైనుండి ఒక ఫ్లోరిన్, కింద నుండి ఒక ఫ్లోరిన్. దీన్ని డిస్టార్టెడ్ ఆక్టాహెడ్రన్ అంటారు. డిస్టార్టెడ్ ఆక్టాహెడ్రన్. ఇందులో జీనాన్ యొక్క ఆక్సీకరణ స్థితి +6 XeF6 లాగా ఉంటుంది. మొత్తము కొత్తగా బంధం ఏర్పరచడం ద్వారా బంధ ఎలక్ట్రాన్ జంటలు 6 ఉంటాయి. ఒంటరి జంట ఎలక్ట్రాన్లు 1 ఉంటుంది. లోన్ పేర్స్ అనేవి 1 ఉంటాయి. ఇది జీనాన్ హెక్సాఫ్లోరైడ్ యొక్క నిర్మాణము. ఇందులో ఏ సంకరీకరణము? sp3d3. దాని వలన ఇక్కడ డిస్టార్టెడ్ ఆక్టాహెడ్రన్ నిర్మాణం అనేది ఏర్పడుతుంది. ఓకే, సో ఇక్కడ దీని చర్యాత్మకత చూద్దాము. రసాయన చర్యలు చూద్దాము. ఇందులో XeF6 హైడ్రోజన్ వాయువుతో దీని చర్య 3H2 gives rise to, ఇక్కడ కూడా జీనాన్ అనేది విడుదలవుతుంది. దాంతోపాటుగా హైడ్రోజన్ ఫ్లోరైడ్. అలాగే ఇది జల విశ్లేషణం ద్వారా ఏం ఏర్పరుస్తుంది? XeF6 + H2O జల విశ్లేషణం ద్వారా జీనాన్ ట్రయాక్సైడ్ ఏర్పడుతుంది. అదే XeF4 యొక్క జల విశ్లేషణం ద్వారా ఒక మిశ్రమం ఏర్పడింది. జీనాన్ ట్రయాక్సైడ్ అలాగే జీనాన్ ఆక్సిడైఫ్లోరైడ్ల యొక్క నిర్మాణం. ఇక్కడ జీనాన్ ట్రయాక్సైడ్ ఒకటే ఏర్పడుతుంది. ఆమ్లాలతో చర్య ఏంటి మరి? XeF6 + 6HCl gives rise to
Xe ప్లస్ 3Cl2 ప్లస్ 6HF ఏర్పడుతుంది. జీనాన్ అనేది విడుదలవుతుంది. సేమ్ ముందు జీనాన్ టెట్రాఫ్లోరైడ్ జరిపిన చర్య లాగానే. సో ఈ విధంగా చర్య అనేది జరుగుతుంది. అమోనియా వంటి వాటితో ఇది నైట్రోజన్ని విడుదల చేస్తుంది. జీనాన్ హెక్సాఫ్లోరైడ్ అనేది ఇది కూడా అడిషన్ కాంపౌండ్స్ని ఏర్పరుస్తుంది. జీనాన్ డైఫ్లోరైడ్, జీనాన్ టెట్రాఫ్లోరైడ్ లాగా సేమ్ SbFiతోనూ ఆర్సెనిక్ ఫ్లోరైడ్తోనూ సేమ్ అలాంటి కాంపౌండ్సే ఇక్కడ ఏర్పడతాయి. సో ఇది జీనాన్ హెక్సాఫ్లోరైడ్. ఓకే, నెక్స్ట్ మనం ఇంకా 2 ఉన్నాయి జీనాన్ కాంపౌండ్స్. అవి ఏంటంటే జీనాన్ ట్రైఆక్సైడ్, జీనాన్ టెట్రాక్సైడ్. ఈ 2 చూద్దాము. జీనాన్ ఆక్సీఫ్లోరైడ్లు ఇంకా మిగిలిన పార్ట్ నెక్స్ట్ వీడియోలో కంప్లీట్ చేద్దాం. జీనాన్ ట్రైఆక్సైడ్ నెక్స్ట్ XeO3 జీనాన్ ట్రైఆక్సైడ్. దీని యొక్క ఎలా తయారు చేస్తామంటే ఇందాకే ఒకటి చూసాం కదా, జీనాన్ హెక్సాఫ్లోరైడ్ XeF6 దీన్ని జల విశ్లేషణం చేస్తే మనకి జీనాన్ ట్రైఆక్సైడ్ లభిస్తుంది. XeO3 ప్లస్ 6HF ఇదొక మెథడ్. ఇంకొకటి ఏంటంటే ఈ జీనాన్ హెక్సాఫ్లోరైడ్ ప్లస్ సిలికాన్ డయాక్సైడ్ SiO2తో చర్య జరిపినప్పుడు కూడా మనకి జీనాన్ ట్రైఆక్సైడ్ లభిస్తుంది. ప్లస్ 3SiF4 ఈ విధంగా ఉంటుంది. అలాగే ఇంకొకటి కూడా ఉంది XeO2F2. దీన్ని నీటితో చర్య జరపడం అంటే జల విశ్లేషణం చేస్తే కూడా జీనాన్ ట్రైఆక్సైడ్ ఏర్పడుతుంది. XeO3 ప్లస్ 2HF. సో దీని నిర్మాణం చూద్దాం. నెక్స్ట్ నిర్మాణం ఏంటంటే జీనాన్ సంకరీకరణం తెలుసు మనకి. ఏంటంటే సంకరీకరణం అంటున్నాను, జీనాన్ యొక్క బాహ్యకర్పర ఎలక్ట్రాన్ విన్యాసం 5sp2 5p6 5d0. ఇక్కడ కూడా జీరోది రాయం కాబట్టి జనరల్గా మనం బుక్స్లో ఎక్కడ చూసినా ఆ 5d అనేది చూపించము. కాకపోతే బంధ ఏర్పాటు జరుగుతున్నప్పుడు దీని పాత్ర అనేది ఉంటుంది కాబట్టి ఇప్పుడు చూపించాలి. ఇందులో ఏమవుతుందంటే ఈ p ఆర్బిటాల్ నుండి 5p ఆర్బిటాల్ల నుండి ఒక 3 ఎలక్ట్రాన్లు 5d ఆర్బిటాల్లోకి ఉత్తేజం చెందుతాయి. దాని వలన ఇదేమవుతుందంటే 5s2 5p3 5d3. ఎందుకంటే ఇక్కడ ఎందుకు ఇలా జరుగుతుందంటే 3 ఆక్సిజన్లు ఉంటాయి. 3 ఆక్సిజన్లతో బంధం ఏర్పరచవలసి ఉంటుంది కాబట్టి దానికి కావలసినన్ని ఆర్బిటాల్లో ఒంటరి ఎలక్ట్రాన్లు ఉండవలసిన అవసరం ఉంది. మొత్తం ఎన్ని కావాలి ఒంటరి ఎలక్ట్రాన్లు? 3 ఆక్సిజన్లు అంటే ఒక్కొక్క ఆక్సిజన్తో 2 బంధాలను ఏర్పరుస్తుంది కాబట్టి మొత్తంగా 6 ఎలక్ట్రాన్లు కావాలి ఒంటరి ఎలక్ట్రాన్లు. కాబట్టి ఇక్కడ 3 ఎలక్ట్రాన్లు ఉత్తేజితం చెందడం ద్వారా ఇక్కడ 6 ఒంటరి ఎలక్ట్రాన్లు కలిగినటువంటి ఆర్బిటాలు ఏర్పడతాయి. సో ఈ విధంగా ఉంటుంది. ఇందులో సంకరీకరణం ఏంటంటే sp3 sp3 సంకరీకరణం జరుగుతుంది. sp3 సంకరీకరణం జరిగినప్పుడు 4 sp3 సంకర ఆర్బిటాలు 4 sp3 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ అనేవి ఏర్పడతాయి. ఏర్పడిన వాటిలో ఒక ఆర్బిటాల్లో ఒంటరి ఎలక్ట్రాన్ జంట ఉంటుంది. మిగిలిన 3 ఆర్బిటాల్లో ఒంటరి ఎలక్ట్రాన్లు ఉంటాయి. ఇక్కడ 5 d ఆర్బిటాలు 5 d ఆర్బిటాలలో 3 d ఆర్బిటాలు ఒంటరి ఎలక్ట్రాన్లను కలిగి ఉంటాయి. ఈ ఒంటరి ఎలక్ట్రాన్లు కలిగినటువంటి 3 అంటే సంకరీకరణం చెందినటువంటి d ఆర్బిటాలు పైబంధ ఏర్పాటులో ఉపయోగపడతాయి. కాబట్టి మొత్తంగా ఈ ఆర్బిటాలు 3 పైబంధాలను ఏర్పరుస్తాయి. ఇక్కడ ఉన్నటువంటి ఈ 3 సంకర ఆర్బిటాలు 3 సిగ్మా బంధాలను ఏర్పరుస్తాయి ఆక్సిజన్తో. కాబట్టి ఇక్కడ మనకు నిర్మాణం ఏ విధంగా ఉంటుందంటే sp3 అంటే
అంటే ఏంటి నిర్మాణం సాధారణంగా టెట్రాహెడ్రల్ వస్తుంది. కాకపోతే ఒక sp3 సంకర ఆర్బిటాల్లో ఒక ఆర్బిటాల్లో ఒంటరి ఎలక్ట్రాన్ జంట ఉండుట వలన అక్కడ టెట్రాహెడ్రల్కి బదులు పిరమిడల్ వంటి నిర్మాణం అనేది ఏర్పడుతుంది. సో ఇక్కడ XE టెట్రాహెడ్రన్లో ఒక కార్నర్కి ఏంటంటే ఒంటరి ఎలక్ట్రాన్లు కలిగినటువంటి సంకర ఆర్బిటాల్ ఉంటుంది. ఇక్కడ డబుల్ బాండ్ O డబుల్ బాండ్ O డబుల్ బాండ్ O. ఇది ఒక టెట్రాహెడ్రన్ కానీ పిరమిడల్ నిర్మాణం వస్తుంది. దానికి కారణం ఏంటంటే పైన టెట్రాహెడ్రన్ యొక్క ఒక కార్నర్కి ఒంటరి ఎలక్ట్రాన్ జంట కలిగినటువంటి సంకర ఆర్బిటాల్ ఉంటుంది కాబట్టి. ఇప్పుడు దీని నిర్మాణం ఏంటి? పిరమిడల్ నిర్మాణము. దీని యొక్క ధర్మాలు చూద్దాం, రసాయన ధర్మాలు. XeO3 ప్లస్ అంటే సాధారణంగా ఇది ఒక బలమైన ఆక్సీకరణ కారకము. ఇది పొటాషియం అయోడైడ్తో Ki ప్లస్ 6HCl జీనాన్ విడుదలవుతుంది. అయోడిన్ వాయువును విడుదల చేస్తుంది పొటాషియం అయోడైడ్ నుండి. ప్లస్ 3I2 ప్లస్ 6KCl ప్లస్ 3H2O అయోడిన్ విడుదల చేస్తుంది. సోడియం హైడ్రాక్సైడ్తో చర్య జరిపి XeO3 ప్లస్ 4NaOH ప్లస్ O3 ఈ చర్యలో Na4XeO6 అనేది లభిస్తుంది. ఇక్కడ ఆక్సిజన్ కూడా విడుదలవుతుంది. సో ఇవి అంటే ఇక్కడ ఈ రెండు చర్యల్లో చూసినట్లయితే జీనాన్ అనేది ఒక బలమైన ఆక్సీకరణ కారకము. అలాగే ఇది ఒక బలహీన ఆమ్ల స్వభావాన్ని కలిగి ఉంటుంది. ఇక్కడ సోడియం పర్జీనేట్ అనేది ఏర్పడము దానికి ఉదాహరణ. సోడియం పర్జీనేట్ Na4XeO6 ఇది ఏర్పడిన దానికి కారణం ఏంటంటే దీనికి స్వల్పంగా ఆమ్ల స్వభావం ఉంటుంది. ఆమ్ల స్వభావం ఉండడం వలన సోడియం హైడ్రాక్సైడ్ వంటి క్షారంతో చర్య జరిపి సోడియం పర్జీనేట్ అనేది ఇక్కడ ఏర్పడింది. ఇలాగే ఇది అంటే ఆమ్ల స్వభావం ఉంటుంది, బలహీన ఆమ్ల స్వభావం ఉంటుంది. కాబట్టి బలమైన ఆమ్లాలు ఉన్నప్పుడు సోడియం హైడ్రాక్సైడ్ లేదా పొటాషియం హైడ్రాక్సైడ్ వంటి బలమైన క్షారాలు ఉన్నప్పుడు ఇది పర్జీనేట్లను ఏర్పరుస్తుంది. ఇక్కడ మనం చూసినటువంటి ఉదాహరణ సోడియం పర్జీనేట్, పొటాషియం హైడ్రాక్సైడ్ ఉంటే అక్కడ పొటాషియం పర్జీనేట్ అనేది ఏర్పడుతుంది. నెక్స్ట్ జీనాన్ టెట్రాక్సైడ్ XeO4 దీని యొక్క తయారీ విధానము. ఇక్కడ పర్జీనేట్ Na4XeO6 ప్లస్ సల్ఫ్యూరిక్ యాసిడ్. ఈ పర్జీనేట్లు సోడియము, బేరియం పర్జీనేట్లు సల్ఫ్యూరిక్ యాసిడ్ వంటి బలమైన ఆమ్లం సమక్షంలో గది ఉష్ణోగ్రత వద్దనే జీనాన్ టెట్రాక్సైడ్ని ఏర్పరుస్తాయి. XeO4 బేరియం పర్జీనేట్ Ba2XeO6 ఇది కూడా సల్ఫ్యూరిక్ ఆమ్లంతో 2H2SO4 సల్ఫ్యూరిక్ ఆమ్లం కలిపినప్పుడు మనకి ఇక్కడ XeO4 లభిస్తుంది. ఇందులో అంటే సైడ్ ప్రొడక్ట్స్ ఉంటాయి, రాయట్లేదు, అది బేరియం సల్ఫేట్. అదే సోడియం పర్జీనేట్తోనేమో సోడియం సల్ఫేట్ అనేటివి ఏర్పడతాయి. సో ఈ రెండు తయారీ విధానాలు. నెక్స్ట్ దీని యొక్క నిర్మాణం స్ట్రక్చర్ చూద్దాం. నిర్మాణం ఏంటంటే ఇందులో మళ్ళీ మనకు జీనాన్ యొక్క బాహ్యకర్పర ఎలక్ట్రాన్ విన్యాసము 5s2 5p6 5d0. ఇందులో 4 ఆక్సిజన్లతో ఇది బంధం ఏర్పరచవలసి ఉంటుంది. అందుకని 3 p ఆర్బిటాల్ల నుండి 3 ఎలక్ట్రాన్లు 5d ఆర్బిటాల్లోకి ఉత్తేజితం చెందుతాయి. అలాగే 5s ఆర్బిటాల్ నుండి కూడా ఒక ఎలక్ట్రాను 5d ఆర్బిటాల్లోకి ఉత్తేజితం చెందుతుంది. దాని వలన మొత్తంగా మనకు
8 ఒంటరి ఎలక్ట్రాన్లు కలిగినటువంటి ఆర్బిటాల్లో ఏర్పడతాయి. ఇందులో మనకి ఈ 4 ఆర్బిటాల్లో సంకరీకరణంలో పాల్గొంటాయి. 4 అంటే ఈ sp3 సంకరీకరణం, ఒక s ఆర్బిటాలు 3 p ఆర్బిటాలు సంకరీకరణంలో పాల్గొనడం ద్వారా అది sp3 సంకరీకరణం జరుగుతుంది. 4 sp3 సంకర ఆర్బిటాలు ఏర్పడతాయి. 4 ఒంటరి ఎలక్ట్రాన్లను కలిగి ఉంటుంది. ఇవి కాక మిగిలిన 5 d ఆర్బిటాలలో ఇందులో 4 ఆర్బిటాలలో ఒంటరి ఎలక్ట్రాన్లు ఉంటాయి. విధంగా ఒంటరి ఎలక్ట్రాన్లు ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఈ సంకర ఆర్బిటాల్లో ఏమో సిగ్మా బంధం ఏర్పాటులో ఉపయోగపడతాయి. సంకరీకరణం చెందనటువంటి ఆర్బిటాల్లో పై బంధాలకి ఉపయోగపడుతుంది. కాబట్టి ఇక్కడ sp3 సంకరీకరణం ఉండడం వలన ఇది టెట్రాహెడ్రల్ నిర్మాణాన్ని కలిగి ఉంటుంది. అందులోనూ టెట్రాహెడ్రన్లో ఏ మూలన కూడా ఒంటరి జంట ఎలక్ట్రాన్లు ఉన్నటువంటి ఆర్బిటాల్ అనేది లేదు. కాబట్టి అక్కడ పర్ఫెక్ట్గా టెట్రాహెడ్రల్ నిర్మాణం మాత్రమే ఉంటుంది XeO4కి. ఈ విధంగా ఉంటుంది. Xe డబుల్ బాండ్ O డబుల్ బాండ్ O డబుల్ బాండ్ O. సో ఇది జీనాన్ టెట్రా ఆక్సైడ్ యొక్క నిర్మాణం. రైట్, జీనాన్ టెట్రాక్సైడ్ యొక్క చర్య విధానం చూద్దాం. XeO4 మామూలుగా దీనికి స్థిరత్వం అనేది చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి కొద్దిగా వేడి చేసినప్పుడు ఇది జీనాన్ని విడుదల చేస్తుంది, జీనాన్ వాయువును. Xe+2O2 XeO4 ప్లస్ 2H2O నీటితో ఇది ఆమ్లాన్ని ఏర్పరుస్తుంది, H4XeO6. అదే ఈ జీనాన్ టెట్రా ఆక్సైడ్ అనేది సోడియం హైడ్రాక్సైడ్ వంటి క్షారాలతో 4NaOH ఇది అంటే పర్జీనేట్ను ఏర్పరుస్తుంది. ఇది పర్జీనిక్ యాసిడ్ H4XeO6 Na4XeO6 పర్జీనేట్ అనేది ఏర్పడుతుంది సోడియం హైడ్రాక్సైడ్తో. నీటితోనేమో పర్జీనిక్ యాసిడ్ ఇది పర్జీనిక్ యాసిడ్ ఇది సోడియం పర్జీనేట్. ఈ విధంగా ఇది మన జీనాన్ టెట్రాక్సైడ్ యొక్క చర్యాత్మకత. సో మనం ఈరోజు జీనాన్ ఫ్లోరైడ్లు, జీనాన్ ఆక్సైడ్ల గురించి చూసాము. నెక్స్ట్ వీడియోలో మనము జీనాన్ ఆక్సీఫ్లోరైడ్ల గురించి, వాటి నిర్మాణాల గురించి చూద్దాము. వాటితో పాటుగా ఈ క్లాథరేట్ సమ్మేళనాలు, క్లాథరేట్ కాంపౌండ్స్, కేజ్ కాంపౌండ్స్ అంటే పంజర నిర్మాణం కలిగినటువంటి సమ్మేళనాలు ఏర్పరచడం అనేది చూద్దాము. దానితో పాటుగా హీలియం యొక్క అబ్నార్మల్ బిహేవియర్, అనామలస్ బిహేవియర్ అంటారు. హీలియం ఒక భిన్నమైనటువంటి ధర్మాన్ని కలిగి ఉంటుంది. దాన్ని కూడా నెక్స్ట్ వీడియోలో చూద్దాం. థ్యాంక్ యూ.